Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today Python problem compare the triplets problem statement explain చేస్తా. ఫస్ట్ ఏమన్నారంటే ట్రిప్లెట్స్ అంటే ట్రిప్లెట్ మీనింగ్ ఒక అరేలో ఒక లిస్ట్ లో 3 ఎలిమెంట్స్ ఉండాలి అనే మీనింగ్. ఫస్ట్ ఒక 2 లిస్ట్స్ తీసుకుందాం. ఆ లిస్ట్ లో 3 ఎలిమెంట్స్, సెకండ్ లిస్ట్ లో 3 ఎలిమెంట్స్ ఉండేట్లు. అయితే ఇక్కడ కండిషన్ ఏమన్నారంటే ఫస్ట్ లిస్ట్ లో ఎలిమెంట్ గ్రేటర్ దాన్ సెకండ్ లిస్ట్ లో ఎలిమెంట్ అయితే అలీస్ కి పాయింట్ వచ్చింది, అండ్ ఫస్ట్ లిస్ట్ లో ఎలిమెంట్ అనేది లెస్ దాన్ సెకండ్ లిస్ట్ లో ఎలిమెంట్ అయితే బాబ్ కి పాయింట్ వచ్చింది. అదే బోత్ ఈక్వల్ అయితేనేమో ఎవరికి పాయింట్ రాదు, నేదర్ పర్సన్ రిసీవ్స్ ఏ పాయింట్. ఇట్లా అన్నారు. దీన్ని బట్టి మనం కోడ్ అనేది డెవలప్ చేసుకుందాం. ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఫంక్షన్ అనేది ఒకటి ఏదైనా మనకి ఇష్టం వచ్చింది నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇన్పుట్ ఫస్ట్ అరే, ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్. దీంట్లో ట్రిప్లెట్స్ 3 ఎలిమెంట్స్, దీంట్లో 3 ఎలిమెంట్స్ ఇచ్చేసుకున్నారు. అయితే ఇన్పుట్ వాల్యూస్ అనేది ఇక్కడ పాస్ చేస్తేనే ఆ వేరియబుల్ ఆ ఇన్పుట్ వేరియబుల్స్ అనేది మనం ఇక్కడ కోడ్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ చేసి మనకి ఇక్కడ ఫంక్షన్ లో పాస్ చేయకపోతే మనం యూజ్ చేయలేము. సో మీకు ఫంక్షన్ చెప్పినప్పుడు చెప్పా ప్రీవియస్ గా ఈ స్టెప్. నెక్స్ట్ ఇప్పుడు కోడ్ డెవలప్ చేద్దాం. ఫస్ట్ కౌంట్ ఉంటే ఎప్పుడైనా కానీ ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఏ ఈక్వల్ టు 0, ఏ ఈక్వల్ 0 అంటే అలీస్ కి రిలేటెడ్ మనం అనుకుంటుంది. బి ఈక్వల్ 0 అంటే బాబ్ కి రిలేటెడ్ గా ఇచ్చేసాం. ఇక్కడ ఒక లిస్ట్ కూడా అసైన్ చేస్తున్నా. రిజల్ట్ ఈక్వల్ టు వచ్చిన కౌంట్ ని ఇక్కడ వాళ్ళు ఎట్లా డిస్ప్లే చేశారు, 2 1 ఫస్ట్ వచ్చింది అలీస్ కి, సెకండ్ వచ్చింది బాబ్ కి. అంటే ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయో ఇట్లా ఇచ్చేసారు. సో దాన్ని బట్టి మనం ఒక లిస్ట్ అనేది మనం లిస్ట్ లో స్టోర్ చేసుకోవాలి కదా వాళ్ళ ఇద్దరు రిజల్ట్స్. వచ్చిన తర్వాత అన్ప్యాక్ చేద్దాం మన వాటి వాల్యూస్. నెక్స్ట్ లూప్ వాడదాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, 3 టైమ్స్ చెక్ చేసుకోవాలి. సో ఏదో ఒక అరే లిస్ట్ యొక్క లెంత్ తీసుకుందాం, లెంత్ ఆఫ్ ఏ తీసుకుందాం. ఇక్కడ డబుల్ డాట్స్ ఇండెంటేషన్ ఫాలో అయ్యి దాంట్లో కోడ్ రాసుకుందాం. ఇఫ్ ఏ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ బి ఆఫ్ ఐ అయితే, ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ ఏ అంటే ఐ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి 3 లోపు వరకు ఇటరేట్ అవుతుంది. 0, 1, 2. ఇక్కడ చూసినట్లయితే ఏ ఆఫ్ ఐ అంటే ఏ ఆఫ్ 0, బి ఆఫ్ 0 అంటే మీనింగ్ ఏ ఆఫ్ 0 అంటే ఈ ఎలిమెంట్, బి ఆఫ్ 0 అంటే ఈ ఎలిమెంట్. అంటే ఈ రెండు ఎలిమెంట్ అనేది కంపేర్ చేస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ దానా అని అడుగుతుంది. గ్రేటర్ దాన్ అయితే మనకి కండిషన్ ప్రకారం అలీస్ యొక్క కౌంట్ ఇంక్రిమెంట్ అయింది. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చినట్టు అలీస్ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఏ ఫస్ట్ ఏరియాలో ఉన్న ఎలిమెంట్ గ్రేటర్ అయితే. సెకండ్ కండిషన్ రాసుకుందాం. ఎల్ఇఫ్ అదే బి ఆఫ్ ఐలో ఉన్న ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ ఐ అయితే మనకి ఇక్కడ బాబ్ కి బి అని అనుకున్నాం కదా, బాబ్ లో ఉన్న కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. బి ప్లస్ 1. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ వరకు మనం చెక్ చేసాం ఎలిమెంట్స్ అనేది లూప్ అయిపోయే లోపు 3 ఎలిమెంట్స్ ని చెక్ చేస్తాం. వచ్చిన రిజల్ట్ ని మనం అరే లిస్ట్ లో స్టోర్ చేసుకుంటాం. ఎట్లా స్టోర్ చేసుకుంటాం, ఇవి వచ్చినవి యాడ్ చేసుకుంటాం, అపెండ్ చేసుకుంటాం లిస్ట్ లోకి. రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఏ, ఈ ఫస్ట్ ఈ వాల్యూ అపెండ్ చేసుకున్నాం ఎందుకంటే ఫస్ట్ ఉన్నది ఎలీస్ కౌంట్. సెకండ్ లైన్ ఇక్కడ ఇన్పుట్ ఫార్మాట్, ఇక్కడ ఫస్ట్ ఎలీస్ కౌంట్ ఇచ్చేసారు, సెకండ్ ఏమో బాబ్ కౌంట్. రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ బి రెండు యాడ్ చేసుకున్న తర్వాత, అంటే అపెండ్ అంటే ఏంటి, ఒక లిస్ట్ లో ఒక ఎలిమెంట్ ఉన్న తర్వాత అపెండ్ చేస్తే దాని తర్వాత యాడ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ రిజల్ట్ ప్రింట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనం ప్రింట్ చేస్తాం.
ప్రింట్ రిజల్ట్ అని ప్రింట్ చేస్తాం. రిజల్ట్ అని ప్రింట్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకు చెప్తా. ఇక్కడ 1 ఉంది, మనకి లిస్ట్ లో వచ్చింది. దీన్ని ఈ వాల్యూస్ ని అన్ప్యాక్ చేయాలి. సో అన్ప్యాక్ చేయాలంటే స్టార్ లిస్ట్ ఆఫ్ రిజల్ట్. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం, కోడ్ రన్ అవుతుంది. ఎందుకంటే ఇందాకలా ఇక్కడ ఎట్లా రిజల్ట్ అయితే ఉందో ఆ ఫార్మాట్ లోనే మనం కోడ్ అనేది డెవలప్ చేయాలి. సో ఈ విధంగా మనకి ఒక 2 అరే ఎలిమెంట్స్ ఉంటే ఆ 2 అరే ఎలిమెంట్స్ ని ఇట్లా కంపేర్ చేసి దేంట్లో ఎక్కువ వాల్యూస్, దేంట్లో ఎక్కువ ఉన్నాయి, హైయెస్ట్ వాల్యూస్ ఉన్నాయో మనం ఇవ్వచ్చు. ఫస్ట్ ఏరియాలోనే ఎక్కువ హైయెస్ట్ వాల్యూస్ ఉన్నాయి వీటితో కంపేర్ చేసుకుంటే. ఇక 28 అనేది 16 కంటే ఎక్కువ, 30 అనేది 8 కంటే ఎక్కువ. ఇక్కడ 2 ఎలిమెంట్స్ అనేది ఫస్ట్ అరేలో ఎక్కువ ఉంది. ఇక్కడేమో 99 అనేది 17 కంటే ఎక్కువ. సెకండ్ అరేలో ఒక ఎలిమెంటే ఉంది. అట్లాగా ఈ విధంగా మనం ఒక కోడ్ రాస్తే ఈ అరేలో ఒక 1000 ఎలిమెంట్స్, ఈ అరేలో ఒక 1000 ఎలిమెంట్స్ ఇచ్చినా కానీ ఈ కోడ్ అనేది మనకి విత్ ఇన్ సెకండ్స్ లో మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. కోడ్ వల్ల యూజ్ ఇది. సో థ్యాంక్స్ ఎవరీవన్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.